ఇక్కడ ఒక్కొక్క పార్కు ఒక్కొక్క కాన్సెప్ట్‌లో ఉంటుందంటే, ఈ పార్క్ ఎలా ఉంటుందో చూద్దామని నేను కూడా వచ్చాను. ఇది కమ్యూనిటీలో ఉండే పార్క్ కాకుండా ఊరంతటికి కలిపి ఊరు బయట ఉన్న పార్క్ అనమాట. ఈ పార్క్ ఫార్మ్ అంటే పంట పొలాల కాన్సెప్ట్‌తో అరేంజ్ చేసినట్టున్నారు. గ్రౌండ్ కూడా గ్రీన్ అండ్ యెల్లో గడ్డి లాంటి సాఫ్ట్ మెటీరియల్‌తో కవర్ చేశారు. పిల్లలు పడిపోయినా కూడా దెబ్బలు తగలకుండా ఉండడానికి చిన్న ఏరియాలో అయినా సరే 1-14 సంవత్సరాల పిల్లలకి ఉపయోగపడే చాలా రకాలైన ప్లే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లలైతే ఇలా తొట్టిలో కూర్చుని రోప్ ద్వారా పైకి కిందకి తిరగడానికి, కాస్త పెద్ద పిల్లలైతే వాళ్ళంతటి వాళ్ళుగా పైకి కిందకి రావడానికి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అన్ని పార్కుల్లో ఉండే ఇలాంటి ఎక్విప్మెంట్తో పాటుగా పొలాల్లో వాడే బగ్గీని మోడల్గా పెట్టారు. ఈ సెమీ సర్కిల్లో ఉన్న ప్లే ఏరియాలో అయితే ఒక దాంట్లోనే ఒక 10 రకాలైన గేమ్స్ ఉన్నాయి. ఈ సర్కిల్స్లోంచి లోపల ప్రాక్టీస్ చేయడానికి, తాళం మీద ఎక్కడానికి, అలాగే దీని మీద ట్రెక్కింగ్ లాగా చిన్నపిల్లలు ఎక్కడానికి, అదేవిధంగా అటువైపు స్లైడ్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ మరీ చిన్నపిల్లల కోసం ఒక పిగ్, ఒక కౌ షెడ్, దాని వెనకేమో డక్స్ని, ఒక బండి మెక్డొనాల్డ్ ఫామ్ కాన్సెప్ట్లో అరేంజ్ చేశారు. వాటి మోడల్స్ అరేంజ్ చేశారు. ఇక్కడ ఒక గుర్రపు శాల మోడల్ కూడా ఉంది. ఇక్కడ ఒక చిన్న స్లైడ్ అవుతూ చిన్నపిల్లలు వెళ్ళేది ఉంది. దాని మీద కూడా మొక్కజొన్న పిక్చర్స్ అవి వేశారు, ఇలాగ మోడల్స్. ఇంకా ఇక్కడ నన్ను బాగా ఆకర్షించింది ఏంటంటే, ఇలా 5 టవర్స్లో ఉండే ఒక పెద్ద ఎక్విప్మెంట్ ప్లే ఏరియా ఉంది. దీనిలోకి వెళ్ళడానికి ఈ ఎంట్రన్స్ ద్వారా ఇలా వెళ్ళి ఎక్కువ దూరం వెళ్ళలేని వాళ్ళు చిన్న స్లైడ్ ద్వారా బయటకు వచ్చేయచ్చు. ఈ లోపల కూడా కాసేపు ఉండి ఆడుకునేందుకు షేప్స్, డిజైన్స్ ఉన్నాయి. కొంచెం పెద్దవాళ్ళైతే ఇలా పైకి వచ్చి ఈ స్లైడ్ ద్వారా బయటకు వచ్చేయచ్చు అనమాట. ఇంకా కొంతమంది అయితే యూట్యూబ్ ద్వారా బయటకు వచ్చి ఇందులో పైకి కిందకి ఎక్కి ఈ షేప్లో ఉన్న స్లైడ్ నుంచి బయటకు వస్తున్నారు. ఇంకా అన్నిటికన్నా పెద్దది ఏంటంటే, ఈ పైకి ఎక్కి ఈ పెద్ద స్లైడ్ ద్వారా బయటకు వచ్చేస్తున్నారు. కొంతమంది ఈ మధ్యలోంచి కూడా పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. వాల్స్ మీద కూడా రకరకాల డిజైన్స్ ఉండి ప్రతి ఏరియాని బాగా ఉపయోగించుకున్నారు. ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న స్టాండ్స్ డిఫరెంట్ సైజెస్లో ఎక్కడానికి ప్రాక్టీస్ చేయడానికి, కూర్చునేందుకు చైర్స్, ఒక వీలు, ఏ వర్షం వస్తే కూర్చునేందుకు ఒక కవర్డ్ ప్లేసు, దాంతోపాటు ఒక టెన్నిస్ కోర్టు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇలా చిన్న చిన్న స్వింగ్స్ మొదలుకొని అన్ని రకాలైన ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి ఈ పార్కులో. తక్కువ ఏరియాని బాగా యూజ్ చేసుకున్నారు అనిపించింది. మొత్తానికి ఫామ్ కాన్సెప్ట్లో ఉన్న ఈ పార్కు యూస్ఫుల్గా